మీ పాటల విషయానికి వద్దాం. సో లేటెస్ట్ హిట్ సాంగ్ పుష్ప 2 సాంగ్ ఏనా మీరు మొత్తం పాడింది? ఒక్కసారి మా కోసం. దెబ్బలు పడతారా రాజు, దెబ్బలు పడతారా, దెబ్బలు పడతారా, కీస్ 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 అంటే ఎలికలు ఏమన్నా వచ్చినాయి కీస్ 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 అని ఉంటది కదా, కీస్ 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 అంటే నవ్వుతారు, నవ్వురు కదా. ఓకే ఓకే కంటిన్యూ. సారీ, మీరే నవ్వి నన్ను డిస్టర్బ్ చేసిండ్రు. నేను వినే లోపే మీరు డిస్టర్బ్ చేసిండ్రు. నా తప్పు లేదు సార్, ఇక్కడ మీదే తప్పు. ఓకే కంటిన్యూ. దెబ్బలు పడతారా రాజు, దెబ్బలు పడతారా, దెబ్బలు పడతారా, కీస్ 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 కీస్, దెబ్బలు పడతారా రాజు, దెబ్బలు పడతారా, దెబ్బలు పడతారా, కీస్ 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 కీస్. ఈ కీస్ కీస్ అనేటప్పుడు పక్కకు ఓకే, ఆ మ్యూజిక్ ని మీరు అలా కొంచెం చేంజ్ చేశారు, దాని వల్ల నవ్వుతారు కదా. ఓకే, ఇంకో సాంగ్ కూడా వాడిండ్రు కదా, నేనేది అన్నా బాగుంది కన్నా, ఆ సాంగ్ కదా, అదొకసారి. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే, నీవే నా పక్కనుంటే చాలే, గుర్తొస్తలేదు. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పోజు కూడా తానే, నీవే నా పక్కనుంటే చాలే. ఓకే సూపర్. నిజంగానే అంటే అట్లా పాడాలన్న ఆలోచన రావడం పక్కన పెడితే, ఆలోచన రావాలి, అది పక్కన పెడదాం కాసేపు, కానీ పాడడం కూడా రావాలి కదా అట్లా. సో దానికోసం కూడా ఎంతో కష్టమైతే ఉంటది. నార్మల్ సాంగ్ కంటే ఇదే నాకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అవును, మళ్ళా ఈ సాంగ్ ని ఎట్లా చేస్తే అంటే దీని గురించి నేను ఆలోచిస్తాను. అదంటే వింటాను, ఒకటికి 4 సార్లు విని మళ్ళీ అదే రకంగా పాడాలి అంటే ట్రై చేస్తే కొంచెం వస్తుంది, ఇంకా బాగా ట్రై చేస్తే ఇంకా వస్తుంది. కానీ ఇది మనం ఓన్ గా దాన్ని మార్చాలి కదా. అవును, నార్మల్ గా బస్ స్టాండ్ లో బస్ కోసం చూస్తా, బస్ లో సీట్ దొరుకుతుందో లేదో అని చెప్పి ఇంకెక్కడో కూడా చూసిన. అంటే నార్మల్ గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఊహించేసుకొని పాటలాగా మార్చేసుకుంటారు, అంతేనా? అట్లా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఉంది కదా, షూటింగ్ జరుగుతుంది, అవునా, ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని కూడా ఊహించుకొని పాట పాడమంటే పాడతారా? ఏదైనా ట్రై చేస్తారా సరదాగా ఒక 2 లైన్లు? ఓ మధు, ఓ మధు, నన్ను నువ్వు ఇంటర్వ్యూ పిలిచినావే, ఓ మధు, ఓ మధు, టీవీలో నన్ను కూసోబెట్టినావు, ఇంత మంచి లైట్లు ఫోకస్లు కెమెరా పెట్టి మాట్లాడుతున్నావు, ఎంత నాకు గుడిలా ఉన్నదే, ఓ మధు, ఓ మధు, నీవంటే నాకు పిచ్చి అయిపోయిందే. తిట్టావా, పొగిడావా, పాడావా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మీద కూడా ఓ పాట కనిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ పాడలేదు కదా. మా కెమెరామెన్ అనిల్, ఓకే, ఏ గెస్ట్ వచ్చినా కూడా నన్ను డిస్టర్బ్ చేస్తాడు ఫస్ట్. ఓకే, ఆయన వల్ల నేను డిస్టర్బ్ అవుతా ఫస్ట్, అర్థమైందా? ఎందుకంటే ఆయన నవ్వుతాడు, నేను నవ్వుతా. ఆయన నవ్వకపోతే నేను సైలెంట్ గా నా ఇంటర్వ్యూ నేను చేసుకుంటా, కానీ ఆయన నవ్వుతాడు. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ లోనే ఉన్నాడు కాబట్టి అనిల్ పేరు మీద పాట పాడు. దీన్ని మొత్తం ట్రోల్ చేస్తా నేనే. డిస్టర్బ్ చెయ్యకురా అనిల్, డిస్టర్బ్ చెయ్యకురా, డిస్టర్బ్ చెయ్యకురా, టీమ్ టీమ్ టీమ్, అరే టీమ్ టీమ్ టీమ్, డిస్టర్బ్ చెయ్యకురా అనిల్, డిస్టర్బ్ చెయ్యకురా, నువ్వు డిస్టర్బ్ చెయ్యకురా, కెమెరా బట్టి ముందు నిల్సోని ఏమి డిస్టర్బ్ చేస్తావురా, నువ్వు డిస్టర్బ్ చేస్తావురా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వేరే పాట
కదా చెప్పినావు, ఈ పాట సడన్ గా చేంజ్ చేసినావు. వచ్చేసింది అలా. అవునా, కానీ అనుకున్న పాట వేరు కదా. అవును కదా. సో ఇప్పుడు అనిల్ ప్లేస్ లో రాజేష్ పెట్టు. రమేష్ గారు. రమేష్ పెట్టు. ఓయ్ రమేష్ కళ్ళల్లో నువ్వే, ఓయ్ రమేష్ గుండెల్లో నువ్వే, ఓయ్ రమేష్ కెమెరాలో నువ్వే, కళ్ళల్లో నువ్వే, గుండెల్లో నువ్వే, నా మనసంతా నువ్వేనయ్యో. ఓయ్ రమేష్, ఓయ్ రమేష్, ఓయ్ రమేష్ నా గుండెల్లో నువ్వే, ఓయ్ రమేష్ నా హార్టుల్లో నువ్వే. ఓకే, సూపర్. నిజంగా అంటే ఇట్లా పాడాలనే థాట్ రావడం కూడా చాలా గొప్ప విషయం యాక్చువల్ గా. అంటే నీ వల్ల ఇంతమంది నవ్వుతున్నారు కదా. యు ఆర్ ట్రూలీ ఎంటర్టైనర్. నిజంగా ట్రై చేయండి జబర్దస్త్ కి, లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, చాలా ఉన్నాయి కదా ఫ్యామిలీ షోస్ అని రకరకాలే వస్తున్నాయి. సో ఏదో ఒక దానిలో డెఫినెట్ గా ఛాన్స్ అయితే వస్తుంది, కన్ఫామ్ గా వస్తుంది. బట్ కొంచెం ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్, అంతేనా? సో ఇంకా నీ ఫేవరెట్, నీకు ట్రోలింగ్స్ కూడా బాగా జరిగినాయి కదా. అవును. సో ట్రోల్స్ జరిగిన సాంగ్స్ లో నీకు గుర్తున్న సాంగ్ ఒకటి? గుర్తున్నదంటే ఇప్పుడు ఈ 2 సాంగ్స్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ వినిపిస్తూ ఉంటారు అనమాట. నాతో వస్తావా ఒకటి, ఓయ్ రాజు కన్నుల నువ్వే. ఓయ్ రాజు కన్నుల నువ్వే ఆల్రెడీ ఆయన కోసం పాడేశారు. ఓయ్ రమేష్ కళ్ళలో. ఇంకోటి నాతో వస్తావా. ఓకే, నాతో వస్తావా, నాతో వస్తావా, నీ గుండెల్లో నా గుడే కడితే నాతో వస్తావా, నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీ గుండెల్లో నా గుడే కడితే నీతో వస్తాలే, నీ అడుగు అడుగు నా తోడవుతా, నాతో వస్తావా, 7 అడుగులు ఇంకా నన్ను నడిపించు, నీతో వస్తాలే, నాతో వస్తావా, నాతో వస్తావా, నీ గుండెల్లో నా గుడే కడుతా, నాతో వస్తావా. ఓకే. సో ఇంకేమన్నా బాగా నచ్చిన సాంగ్స్ ఉన్నాయా ఇట్లాంటివి? మీరు పాడిన చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, అందులో మీకు బాగా నచ్చింది ఏదన్నా పాట? ఇట్లా పాడడానికి కష్టమైందా నేర్చుకునేటప్పుడు? స్టార్టింగ్ పాట నాకు నచ్చింది, నాకు ఇష్టమైన పాట. అంటే నేను ఎంతవరకు పాడగలను, న్యాయం చేయగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ ఆ పాట నాకు ఇష్టమైన పాట. ఏది? మన బలగం మూవీ సాంగ్? బలగం మూవీ సాంగ్ అంటే కూడా చాలా ఇష్టం, కానీ ఆ పాట కాదు. ఓకే, సరే. ఈ పాట కొంచెం పెద్దగా ఉంటుంది, పాడను. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓ ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం, ఓ కనుల కులనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం, ఆ సరసస్వర సురచిరీగమనము సామవేద సారమిది, సరసస్వర సురచిరీగమనము సామవేద సారమిది, నీ పాడిన జీవన గీతం ఈ గీతం, విరించనై విరచించి తిని ఈ కవనం, విపంచనై వినిపించి తిని ఈ గీతం. బాగా పాడారు. ఇది బాగుంటది. జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం, జనించు ప్రతి శిశు గలమున పలికిన జీవన నాద తరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం, అనాది రాగం ఆది తాళమునానంద
సృష్టి విలాసముని విరించిని విరచించి తిని ఈ కవనం విపంచనై వినిపించి తిని ఈ గీతం. ఓకే